హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ట్రాన్స్ఫర్ల గురించి నేను 2 డేస్ క్రితం ఒక వీడియో చేశానండి. దాంట్లో చాలామంది అయితే కొన్ని డౌట్స్ అడిగారు. అవే కాకుండా దీనిలో గ్రోత్ ఎలా ఉంటుంది, దీనిలో శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో ఏమైనా మనకు పాసిబిలిటీ అంటే పర్మనెంట్ అయ్యే పాసిబిలిటీ ఉందా, అసలు ఈ జాబ్ మనము చేయొచ్చా, ఇంత కష్టపడి కూడా ఈ జాబ్ మనం చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాటన్నిటికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా సమాధానంగా ఉంటుంది. ముందుగా 2 లేదా 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ లేకుండా జాబ్ చేయాలా? ఇప్పటి వరకైతే మనకు 1 ఇయర్ సర్వీస్ చేస్తే తర్వాత ట్రాన్స్ఫర్ పోర్టల్లో మనం ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ జీడీఎస్ నాయకులకి ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో దాదాపు 2 ఇయర్స్ వరకు మనకు ట్రాన్స్ఫర్ అయితే ఉండే అవకాశం ఉందండి. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయితేనే ట్రాన్స్ఫర్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గవర్నమెంట్ ప్రతిపాదన మాత్రం 3 ఇయర్స్ వరకు ఉంది. కానీ 3 ఇయర్స్ అయ్యేదైతే ఉండదు. మేబీ చాలా వరకు 3 ఇయర్స్ అంత దూరంగా ఉండదు. మినిమం 2 ఇయర్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ 1 ఇయర్ మాత్రమే అది ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని మన జీడీఎస్ అభ్యర్థులంతా మన జీడీఎస్ నాయకుడు అయినటువంటి మహదేవయ్య గారికి మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. కానీ 1 ఇయర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అయితే ఉంది. నెక్స్ట్ టాపిక్, జీడీఎస్ జాబ్ని పర్మనెంట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా జీడీఎస్ జాబ్ని పర్మనెంట్ చేస్తారండి. ఇప్పటి వరకు అయితే పర్మనెంట్ కాదు. చాలామంది పర్మనెంట్ అనుకుంటున్నారు. జీడీఎస్ జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ కాదు. పర్మనెంట్ జాబ్ అంటే ఖచ్చితంగా మనకు పే స్కేల్ అనేది అమౌంట్ ఇవ్వాలి. కానీ ఇది ఒక పార్ట్ టైం జాబ్. అంటే ఒక 3 నుంచి 5 గంటల వరకు పనిచేసి దానికి సంబంధించిన వేతనమే ఇప్పటి వరకు చెల్లిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే మనకు అసెంబ్లీలో కూడా మనకు నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో రాబోయే కాలంలో చాలా వరకు మారుతాయని. అంటే బ్యాంకింగ్ సెక్టార్ చేసే అవకాశము పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉంది అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఓ బ్యాంకింగ్ సెక్టార్ అవుతుంది. ఖచ్చితంగా ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్, రాబోయే రోజుల్లో ఈ జాబ్ని ఏ విధంగా చూడవచ్చు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బయట చేసే చాలా జాబ్స్లో కూడా టార్గెట్స్ అని అవన్నీ ఇవన్నీ మానసిక క్షోభ అయితే ఖచ్చితంగా ఉంది. దాంతో పోలిస్తే ఈ జాబ్లో మనము కొద్దిగా కన్వీనియంట్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఈ టార్గెట్స్ అనేది పెద్ద విషయం కాదు. ఓన్లీ బీపీఎంస్కి మాత్రమే ఈ జీడీఎస్ జాబ్లో టార్గెట్స్ ఉంటాయి. ఏపీపీఎం అండ్ డాక్ సేవక్ టార్గెట్స్ ఉండవు. కొద్దిగా ఫిజికల్ వర్క్ అంటే లెటర్స్ పంచడము, డాక్ సేవక్ అయితే లెటర్స్ పంచడము, నెక్స్ట్ ఆఫీస్ వర్క్, ఈ 2 ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి ఒక ఫిజికల్ వర్క్ తప్ప మెంటల్లీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బీపీఎం అనే వారికి ఖచ్చితంగా మెంటల్గా ఫిజికల్గా ఒక వర్క్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో చేసిన బీపీఎంకి ఎలా ఉంటుంది, ఏబీపీఎంకి ఎలా ఉంటుంది, డాక్ సేవక్కి ఎలా ఉంటుంది, ఈ అసలు పోస్టల్ జాబ్లో ఏ విధంగా ఉంటుంది వర్క్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్ చాలా చేశానండి. అవి చూసి కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు. కానీ బయట జాబ్స్తో పోలిస్తే ఇది మాత్రం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఓకేనా? నెక్స్ట్, వేరే రాష్ట్రాలకు పోయేవారు ఈ జాబ్ చేయగలరా? ఇప్పటి వరకైతే 1 ఇయర్ కంప్లీట్ అయినాక మనం ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయినాక మనం ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన దగ్గర అంటే ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోయిన వాళ్ళు, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు పోయిన వాళ్ళు ఖచ్చితంగా వారి జిల్లాకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే దాదాపు 3 ఇయర్స్ అంటే 2 to 3 ఇయర్స్ పెంచడం కారణంగా ఒకవేళ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయినా మనకు అంత ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ ఓకే అవ్వదు. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు ఉన్నవారు మొత్తం ఒకటేసారి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. కాబట్టి దానికి వయస్సు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తీసుకుంటారు. కాబట్టి అంత తొందరగా అయితే ట్రాన్స్ఫర్ ఓకే అవ్వదు. ఓకే అయితే మన లక్ ఓకే అవ్వడానికి చాలా కష్టం. ఈ ఓకే అయ్యే ముందు 2 ఇయర్స్ అనేది మనం 2 to 3 ఇయర్స్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అది సామాన్య విషయమైన కాదండి. ఎందుకంటే మనము
ఈ ఆంధ్ర తెలంగాణ అయితే ఓకే కానీ వేరే వేరే రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలా వేరే వేరే రాష్ట్రాలకు పోయిన వారి పరిస్థితి అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. కొంతమంది బాగున్నారు కానీ ఎక్కువ మంది కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. జాబ్ అయితే ఓకే, ఫ్యూచర్లో మంచి మనకు ఒక మంచి జాబ్ అనేది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం, అదైతే నో డౌట్. కానీ ప్రజెంట్ నేను ఇంత మెంటల్ ప్రెజర్ పడలేను, నేను వాళ్ళతో హ్యాండిల్ చేయలేను అనుకున్న వారు ఇప్పుడే క్వైట్ అయ్యి మంచి జాబ్కు ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ సాధించుకోండి. లేకపోతే నాకు అంత స్ట్రెంత్ లేదు అంటే నేను పై జాబ్స్ నేను సాధించలేను, ఈ జాబ్లోనే ఉండి నేను ఏదో కష్టమైన నష్టమైన చేసుకోగలుగుతానంటే వెల్కమ్, ఇది చాలా బెస్ట్ అండి. మిగతా మనము బయట ఉండే జాబ్స్ కంటే ఇది చాలా చాలా బెటర్. ఇది చేసుకుంటా కూడా మనము చదువుకోవచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా వర్క్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా టార్గెట్స్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో చెప్పలేము, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టార్గెట్స్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో చాలా కన్వీనియంట్గానే ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణలో కొద్దిగా టార్గెట్స్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇవన్నీ తెలుసుకొని మీరు అన్నీ ఫేస్ చేస్తామంటేనే ఈ జాబ్లోకి రండి. ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చేసి మీరు మానసిక క్షోభపట్టే కంటే ముందే అన్నీ క్లారిటీగా తెచ్చుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ప్రతి డౌట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీరు అవన్నీ చూసుకొని ఫర్దర్గా మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాక మీరు 6 months వరకు సర్టిఫికేట్ తీసుకోలేరండి. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ అర్థం చేసుకొని మాత్రమే జాబ్లో జాయిన్ అవ్వండి. జాబ్లో జాయిన్ అయ్యే వరకు నేను ముందే చెప్తున్నాను, ముందుగా వెళ్ళి మీ బీఓ దగ్గర ఎలా ఉంది పరిస్థితి అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఎలా ఉంది, నేను చేయగలనా లేదా, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే మీరు జాబ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? వేరే రాష్ట్రాలకు పోయేవారు ముఖ్యంగా ఇవేనండి తెలుసుకోవాల్సింది. మీరు జాబ్ వచ్చింది కదా అని మీరు ఈజీగా ఎలా ఉన్నా చేసేస్తానులే అంటే కుదరదండి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాలి. ఇవి లైఫ్లో కూడా చాలా మనకు నేర్పుతాయండి. ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేయాలనుకున్న వాళ్ళు చాలా ధైర్యంగా రండి, ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా నేను ఫస్ట్లో ఇబ్బందులు పడ్డాను, మళ్ళీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టాలను ఫేస్ చేయడానికే రండి. ఇక్కడ ఈజీగా ఉంటుందని మాత్రం రాకండి. ఓకే, ఈజీగా ఉంటే పర్వాలేదు, కష్టం ఉన్నా కూడా మీరు ఈజీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండి రండి. ఓకేనా? ఇంకపోతే మనకు శాలరీస్ పరంగా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే బీపీఎంకి 18,000 వస్తుందండి. ఏబీపీఎంకి అండ్ డాక్ సేవకి 15,000 వస్తుంది. మనకు త్వరలో 8th పే కమిషన్ అనేది వస్తుందండి 2025లో. ఆ 8th పే కమిషన్ వస్తే మాత్రం కన్ఫర్మ్గా మన శాలరీస్ అనేది 25,000 to 30,000 అయితే అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఓకేనా? కాబట్టి మీరు రాబోయే కాలంలో ఈ జాబ్ని మంచిగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీంట్లో కూడా మనకు ఎక్స్పీరియన్స్ తర్వాత మనకు జాబ్స్లో ఈ జాబ్లోనే మనం 10th క్వాలిఫికేషన్తోనే మనము పై జాబ్స్కి ఎగ్జామ్ ద్వారా రాసుకొని, అంటే ఓన్లీ సర్వీస్ బేస్డ్ ద్వారా ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మాత్రమే రాసే ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామ్స్ రాసి మీరు ఉన్నత పదవులు ఖచ్చితంగా పొందవచ్చు. కాబట్టి ఈ జాబ్ అయితే స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది పెడుతుందే కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని మీకు నచ్చితే జాబ్లో జాయిన్ అయ్యండి. వెల్కమ్. జీడిఎస్ జాబ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నిరుద్యోగత రేటు ఎక్కువ ఉంది కాబట్టి ఈ జాబ్ను మాత్రం మీరు మిస్ చేసుకోవద్దని నా అభిప్రాయం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు నా కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.